ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు ఇప్పుడు వీటికి మరి ఇది ఇంత ఇబ్బంది పెడుతుంది. మరి వీటికి ఎటువంటి మార్గాల ద్వారా మనం వీటిని తగ్గించుకోవచ్చు? ఎటువంటి ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఒక జబ్బుండేది. దాని పేరు షైజోఫ్రీనియా అనేవారు. దాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అది చాలా తీవ్రమైన మానసిక వ్యాధి. అంటే వాళ్ళు ఇక కొట్టటము, తిట్టటము, తర్వాత ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటము, చాలా వైలెంట్ అయిపోతారు. ఇంట్లో అసలు విపరీతంగా. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. ఇద్దరు ముగ్గురు మనుషులున్నా పట్టుకునే పరిస్థితి లేదు. ఆ షైజోఫ్రీనియా అంటారు దాన్ని. దానికి ఏం చేసేవారంటే గతంలో కరెంటు పెట్టేవారు. ఈసీటీ అన్నారు. అంటే కరెంటు పెట్టి మెదడుని ప్రభావితం చేయటం ద్వారా ఆ యొక్క తీవ్రమైన పరిస్థితి నుంచి కంట్రోల్కి తెచ్చేవారు. అది షైజోఫ్రీనియా. ఈ మధ్య కాలంలో మందులతో పాటు ఈ అప్పట్లో ఇచ్చే కరెంటు పెట్టే పద్ధతికి ప్రత్యామ్నాయంగా మ్యాగ్నెటిక్ థెరపీ, అంటే అయస్కాంతాన్ని కరెంటు వాడకుండా అయస్కాంతం మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా ఈనాడు చక్కటి ఫలితాలను మానసిక వైద్యులు పొందగలుగుతున్నారు. దీన్ని చాలామందికి తెలవదు. వాస్తవానికి నేనే ఈ మధ్య కాలంలో దాన్ని అధ్యయనం చేయటం జరిగింది. ఇవి ఇంత అధునాతన పరికరాలు ఈ డిప్రెషన్‌కి, ఓసీడీకి వచ్చినయి నాకు విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఏ విషయమైనా నాకు చాలా ఆసక్తి. హ్మ్. మరి అటువంటి నేనే వీటిని ప్రజలకు అందించడంలో కొంచెం ఆలస్యమైనట్టే. ఎందుకంటే డిప్రెషను, ఓసీడీ ఇంతమందికి ఉంటున్నప్పుడు, నిద్రలేమి, మానసిక సమస్యలున్నప్పుడు ఇవి కొత్తగా వచ్చినయి. గత 2, 3 సంవత్సరాలుగా బాగా. ఇప్పుడు మనం సైకియాట్రీ క్లినిక్ అంటాం. అంటే మానసిక వైద్యుని యొక్క హాస్పిటల్, క్లినిక్. వీటిని న్యూరో మాడ్యులేషన్ క్లినిక్స్ అంటారు. ఈ ప్రత్యేకమైన పరికరాలుండే హాస్పిటల్స్ని, క్లినిక్లను న్యూరో మాడ్యులేషన్ క్లినిక్స్ అంటారు. కొన్ని మానసిక వైద్యశాలల్లో ఈ పరికరాలు ఉన్నాయి. కొన్ని అవుట్ పేషెంట్గా అక్కడ అడ్మిట్ కాకుండా కూడా చేసే వసతి ఉంది. ఈ న్యూరో మాడ్యులేషన్ క్లినిక్స్ అనేవి చాలా కొత్త కాన్సెప్ట్, కొత్తగా వచ్చిన విధానం. దీంట్లో అయస్కాంత విధానాన్ని, మ్యాగ్నెట్ థెరపీ వాడతారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఆర్టీఎంఎస్ అంటారు. హ్మ్. రిపిటీటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఆర్టీఎంఎస్. ఇవి భారతదేశంలో చాలా హాస్పిటల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్లో ఉన్నాయి. గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. ఈ ఆర్టీఎంఎస్ అనేది డిప్రెషన్కి, ఓసీడీకి కూడా వాడుతున్నారు. ఈ ఉదాహరణ హైదరాబాద్లో మనకి ఎర్రగడ్డలో ఉండే మానసిక హాస్పిటల్లో ఆర్టీఎంఎస్ ఉంది. హుహు. అలాగే అక్కడ ఉండే సనత్ నగర్లో ఉండే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కూడా ఆర్టీఎంఎస్ ఉంది. విజయవాడ సిద్ధార్థ జనరల్ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, అక్కడ కూడా ఆర్టీఎంఎస్ కొన్నారు. అయితే ఆర్టీఎంఎస్ చాలా ప్రైవేటు క్లినిక్ల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. ఈ ఆర్టీఎంఎస్, రిపిటీటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్లో ఆశించిన ఫలితాలు రావటం లేదు. దాని తరువాత మరొక విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది డిటిఎంఎస్ అంటారు. డీప్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ డిటిఎంఎస్ అనేది అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తూ ఉంది. అసలు ఊహించని ఫలితాలు. కనుక ఎవరైనా కూడా ఫ్రీగా చేసిన ఆర్టీఎంఎస్ వద్దు, నేనైతే సలహా ఇవ్వను. పోతే పోయినాయి, డబ్బులు పోయినా డిటిఎంఎస్తో చేయించుకోవాలి. ఈ డిటిఎంఎస్ అనే ప్రక్రియ ఒక కంపెనీ, ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమెరికా ప్రభుత్వం, యూరప్, భారతదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క చికిత్సలకి మనం అంగీకారం లభించింది. ఈ డిటిఎంఎస్ అనేది మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆశా న్యూరో మాడ్యులేషన్ క్లినిక్స్, ఏఎన్సి షార్ట్కట్లో, హైదరాబాద్లో ఆశా న్యూరో మాడ్యులేషన్కి ఏఎన్సి అత్యాధునిక వసతులతో మనకి గచ్చిబౌలిలో ఉంది. బొటానికల్ గార్డెన్ రోడ్లో అక్కడ ఉంది.
అక్కడ ఏకంగా అక్కడ 5 మిషన్లు పెట్టారు. అట్లాగే బంజారా హిల్స్ నుండి ఆశా హాస్పిటల్ అని ఉంది. అది మానసిక వైద్యశాల. అక్కడ పేషెంట్లను అడ్మిట్ కూడా చేసుకుంటారు. అక్కడ కూడా ఉంది. ఈ డి డిటిఎంఎస్ అనేది విజయవాడలో కానూరులోనే నాగార్జున హాస్పిటల్ ప్రాంగణంలో కూడా ఉంది. దీన్ని ఉపయోగించే విధానం అవుట్ పేషెంట్గా వెళ్తాం. 20 నిమిషాలు మనం బైక్ మీద హెల్మెట్ ఉంటుంది కదా, ఆ బైక్ మీద హెల్మెట్ లాంటిది తగిలిస్తారు. 20 నిమిషాల పాటు అయస్కాంత కిరణాలు మెదడుకి ప్రవేశపెడతారు. అయితే డిప్రెషన్కి ఒక రకం హెల్మెట్ ఉంటుంది. ఈ మిషన్ నుంచే ఉంటుంది. ఓ పక్కేమో డిప్రెషన్ హెల్మెట్ వేలాడుతుంటుంది. అదే మిషన్కి మరో పక్క ఓసిడి హెల్మెట్ వేలాడుతుంది. మనం బైక్ మీద హెల్మెట్ పెట్టుకుంటాం. ఆ హెల్మెట్ కుర్చీలో కూర్చోవటమే, మత్తేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మన ఎంఆర్ఐ పరీక్ష చేసేటప్పుడు శబ్దాలు వస్తాయి. దీనికి ఏం శబ్దాలు ఏం రావు. అక్కడ మనకి లైట్లు కూడా తీసే పరిస్థితి ఉండదు. మత్తెవరు ఏం ఉండదు. అది హెల్మెట్ పెట్టుకున్నట్టు ఉంటుంది. 20 నిమిషాలు. ఇది ఒక 20 సెషన్స్కి వెళ్ళాలి. ఒక్కసారి పెట్టుకుంటే సరిపోదు. ఒక 20 సార్లు పెట్టుకుంటే దీనికి ఉన్న గుణం ఏంటంటే కేవలం ఇదొక్కటే సరిపోదు. మందులతో పాటు మళ్ళీ సైకాలజిస్టులు ఉంటారు కదా, సైకోథెరపీ. ఏంటి, వాళ్ళు మన యొక్క పరిస్థితులను అధ్యయనం చేసి మనకు సజెషన్లు ఇచ్చి సలహాలు ఇచ్చే సైకోథెరపిస్టులు ఉంటారు. సైకాట్రిస్ట్ అంటే మందులు ఇచ్చేవాడు సైకాట్రిస్టు. కౌన్సిలింగ్ నిర్వహించి మందులు లేకుండా మాటలతోనే మనని దారికి తెచ్చేవాడు సైకాలజిస్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.